హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన 15 రకాల కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ టిప్స్ చూడడానికి ఈజీగా అనిపించవచ్చు, కానీ మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి. మరి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలామందికి అయితే సజెస్ట్ అవుతుంది. ఇంకా మరి ఈరోజు టిప్స్ ఏంటో చూద్దామా? అలాగే మీకు కూడా ఏదైనా కొత్త టిప్స్ తెలిస్తే నాతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఇంకా ఈరోజైతే ఫస్ట్ టిప్ చూద్దాం. ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, ఒక గాజు గ్లాస్ అయితే తీసుకోండి. దాంట్లో ఈ విధంగా వాటర్ అయితే పోస్తున్నాను. ఈ వాటర్లో 1 టేబుల్ స్పూన్ అంతా పసుపును అయితే వేయాల్సి ఉంటుంది. ఇలా 1 టేబుల్ స్పూన్ పసుపును వేసేసి తర్వాత ఇలా బాగా కలిపేసేయండి. ఇప్పుడైతే ఒక మ్యాజిక్ని అయితే మీరు చూస్తారు. చూడండి, ఇలా కలిపేసామంటే చూడండి వాటర్ అయితే ఎంత పచ్చగా ఉన్నాయో కదా. ఇలా పచ్చగా ఉండే వాటర్ని మనం కలర్ చేంజ్ చేయాలి అంటే ఇలా మనం ఒరిజినల్ పసుపు కాదా అనేది తెలుసుకోవాలంటే కూడా ఇలా కొద్దిగా సర్ఫ్ వేసామనుకోండి, ఈ వాటర్ అనేది ఎల్లోవి పూర్తిగా ఇలా రెడ్గా అయిపోతాయి అన్నమాట. మనం ఎర్ర నీళ్ళు తీస్తే ఎలా అయితే అయిపోతాయో అలా అయితే అయిపోతాయి అన్నమాట. చూడండి, ఇది పసుపు వాటర్లోనే కొద్దిగా సర్ఫ్ వేసేసరికి డిటర్జెంట్ ఇలా అయితే అయిపోయినాయి ఇలా అయితే అయిపోయాయి. మళ్ళీ వీటిని ఎల్లోగా చేయాలంటే ఇది ఒక ట్రిక్ అండి. చూడండి, దీంట్లో కొద్దిగా నిమ్మరసం అయితే పిండండి. నిమ్మరసం పిండి చూడండి, మీరే అద్భుతాన్ని అయితే చూస్తారు. ఇవి మళ్ళీ రెడ్ దగ్గర నుంచి ఎల్లోగా మారిపోతాయి అన్నమాట. మళ్ళీ పసుపు వేసిన వాటర్ మాదిరి మారిపోతాయి. పైన నురుగు ఎందుకు వచ్చింటే సర్ఫ్ వేసాం కాబట్టి. మరి ఇది ఎందుకు ఇలా మారాయి అనేది నాతో కమెంట్ చేయండి. మీకు ఎవరికైనా తెలిస్తే మీరు కమెంట్ చేస్తే నేను కూడా తెలుసుకుంటాను. లేదంటే నేను ఎలా మారాయి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎలా మారాయో మీరైతే కమెంట్ చేసి చెప్పేసేయండి నాతోటి. ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే చూడండి, ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నెనైతే తీసేసుకోండి. దాంట్లో అలోవెరా జెల్ ఉంటుంది కదా. అలోవెరా ఒకవేళ మీ దగ్గర ఒరిజినల్ అలోవెరా ఆకు ఉండి అప్పటికప్పుడు తీసుకోవచ్చు అని అంటే అదైనా తీసేసుకోండి. ఏమంటే అది కొద్దిగా కలపడానికి టైం పడుతుందన్నమాట. చూడండి, ఇప్పుడైతే నేనైతే అలోవెరా జెల్ని అయితే తీసుకుంటున్నాను. ఇది ఇలా స్పూన్తో, కానీ ఇదైతే కొద్దిగా అంటే తీయడానికి కొద్దిగా కష్టంగా ఉంది కాబట్టి ఇలా స్పూన్ తిప్పిచేసి ఇలా కొద్దిగా అలోవెరా జెల్ని అయితే తీసేసుకున్నాను అనమాట. ఈ అలోవెరా జెల్లో కొద్దిగా ఆయిల్, మనం తలకు వాడే ఆయిల్ ఉంటుంది కదా, అది కొద్దిగా కొన్ని డ్రాప్స్ అయితే వేసుకోండి. తర్వాత ఈ రెండిని ఇలా బాగా కలిపామంటే చూడండి క్రీమీగా అయిపోతుందన్నమాట. ఎంత కలర్ఫుల్గా వస్తుందో మీరే చూడండి. ఇది ఒక ఫోమ్ మాదిరి వచ్చేస్తుంది అనమాట ఇలా కలిపామంటే. అలోవెరా అలాగే కొద్దిగా ఆయిల్, ఈ రెండింటిని ఇలా బాగా కలిపేసేసి మనకి స్కిన్ అనేది డ్రై స్కిన్ ఉంటుంది కదా, డ్రై స్కిన్ వాళ్ళు దీన్ని కనుక ఫేస్కు అలాగే హ్యాండ్స్కు కాళ్ళకు నైట్ టైంలో కనుక అప్లై చేశారనుకోండి, మన కాళ్ళు కానీ చేతులు కానీ అలాగే ఫేస్ కానీ చాలా స్మూత్గా అవుతుందన్నమాట. ఇది ఆయిల్ స్కిన్ వాళ్ళు ట్రై చేయొద్దండి. డ్రై స్కిన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఇలా తయారు చేసుకొని ఇది మనం స్కిన్ కన్నా అప్లై చేసామంటే స్కిన్ అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా అలాగే కలర్ అయితే చాలా బాగా వస్తుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే కాళ్ళకు చేతులకు ఒక్కోసారి పొట్టు కూడా లేస్తుంది కదా, అలాంటివి ఏది లేకుండా చాలా స్మూత్గా అయితే ఉంటుందన్నమాట. ఇలా ఆయిల్ నైట్ టైంలో ఆయిల్ ఇలా మనకు అలోవెరాను కలిపి అప్లై చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. దీన్ని ఎక్కువగా కలుపుకొని ఒక చిన్న డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నెనైతే తీసేసుకోండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ పంచదార వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కాఫీ పొడి. ఇదైతే స్పూన్ పెద్దగా ఉంది కాబట్టి నేను ఇలా కాఫీ పొడిని అయితే దాంట్లో సరిపోదని ఇలా వేస్తున్నాను అనమాట. మీరు ఏ కాఫీ పొడి వాడితే ఆ కాఫీ పొడిని అయితే వేయండి. 1 టేబుల్ స్పూన్ పంచదార, 1 టేబుల్ స్పూన్ కాఫీ పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ మిల్క్. కాంచి చల్లార్చినవైనా లేదంటే పచ్చివైనా ఏదైనా సరే అన్ని 1 టేబుల్ స్పూన్ తీసుకొని బాగా కలపండి. ఇది పంచదార కరగాల్సిన అవసరం లేదనమాట. పంచదార మంచి స్క్రబ్బర్గా పనిచేస్తుంది. అలాగే మనకి కాఫీ పొడి అనేది మన స్కిన్ పైన
పేరుకుపోయిన మురికినైతే తొలగిస్తుంది. పాలు కూడా అంతేనండి. పాలు మన స్కిన్ను గ్లోగా తెస్తుంది అనమాట. మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. ఈ మూడింటిని కలిపి మన ఫేస్కి కానీ అలాగే నెక్ కానీ చేతులకు కానీ అప్లై చేసామనుకోండి, ఈ సమ్మర్లో మనకి ఎక్కడైనా చేతులకు మొహానికి పొట్టు లేస్తూ ఉన్నా ఇది మంచి స్క్రబ్బర్గా పనిచేసి మన ఫేస్ అనేది చాలా గ్లోగా అలాగే షైనీగా వస్తుందన్నమాట. చూడండి ఇలా బాగా అప్లై చేయాలి. ఇలా అప్లై చేసేసి ఇది ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ అయితే పెట్టేసుకొని తర్వాత కడిగేసుకున్నామంటే ఎంత స్మూత్గా ఉంటుందంటే అంత స్మూత్గా అయితే ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే బయటికి వెళ్ళేసి వచ్చినప్పుడు కూడా ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే స్టిక్కర్లు కానీ కుంకుమ కానీ తిలకం కానీ పెట్టుకుంటుంటాం కదా. స్టిక్కర్లు అయినా ఏదైనా సరే పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి వాటికి ఉండే గమ్ము ఉంటుంది కదా, ఆ కెమికల్స్ వల్ల మన నుదుటి పైన మనకి ర్యాషెస్ మాదిరి వచ్చేసి ఒక్కొక్కసారి ఎర్రగా దద్దులు కట్టినట్టుగా అయిపోతూ ఉంటుందన్నమాట. అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి. ఒకవేళ వచ్చినా పోవాలి అని అంటే మనం ఎక్కడైతే స్టిక్కర్ పెట్టుకుంటామో ఆ ప్లేస్లో మనం ఏం చేయాలంటే మన ఇంట్లో వ్యాజ్లిన్ అయితే ఉంటుంది కదా, వ్యాజ్లిన్ అయితే కొద్దిగా తీసేసుకొని ఇలా వ్యాజ్లిన్ అయితే అప్లై చేయండి. ఇలా వ్యాజ్లిన్ అప్లై చేసేసి తర్వాత మీరు కుంకుమైనా తిలకమైనా లేదంటే ఇలా స్టిక్కర్లు అయినా ఏదైనా పెట్టేసుకోండి. అక్కడ ర్యాషెస్ కానీ లేదంటే దద్దులు కానీ ఎర్రగా అయిపోయినట్టు కానీ స్కిన్ అలర్జీ కానీ రాకుండా ఉంటుంది. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే మునక్కాయలు అయితే తెచ్చుకుంటాం కదా, మునక్కాయలు అంటారు, మునక్కాడలు అంటారు, రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా. ఇవి మనము తెచ్చుకున్నప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. ఒక్కరోజు బయట పెట్టేసామంటే వాడిపోయి మొత్తం యాలాడబడిపోతాయి అన్నమాట. అందుకోసమని మనం మునక్కాడల్ని ఎప్పుడైనా సరే తెచ్చుకున్న వెంటనే ఇలా చేసుకున్నామంటే 10 డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. కానీ ఇలా అయితే తప్పకుండా చేయాలి. ఫస్ట్ అయితే మనం ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నా ఇంత పెద్దవి పెట్టుకోలేము కాబట్టి ఇలా అయితే కట్ చేసేసుకోండి. ఇలా మీడియం సైజులో కట్ చేసేసుకొని ఇప్పుడైతే ఈ థ్రెడ్ ఉంది కదా, దీనైతే తీసేసి మొత్తం కలిపి ఒక మూట మాదిరి కట్టేసేయండి. ఇలా కట్టేసుకున్నామంటే మనకి ఏమవుతుందంటే అన్నీ ఒకే చోట ఉంటాయి. మనం పెట్టుకోవాలన్నా ఏ దాంట్లో పెట్టుకోవాలన్నా ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి ఇలా కట్టేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ కానీ లేదంటే నాప్కిన్ కానీ టవల్ కానీ లేదంటే ఒక క్లాత్ ఏదైనా సరే తీసుకొని నేనైతే ఇప్పుడైతే ఇది మనకి స్కార్ఫ్ మాదిరి ఉండేదన్నమాట. ఇది కాటన్ది, ఇది నీళ్ళలో తడిపైతే తీసుకున్నాను అనమాట. కానీ కంపల్సరిగా తడి ఉండేలా చూసుకోండి. ఇలా తడి క్లాత్లో పెట్టేసుకున్నామంటే చూడండి మనకి ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. దీన్ని డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా ఇలా పెట్టేసుకొని అప్పుడప్పుడు క్లాత్ను తడుపుతూ ఉన్నామంటే మనకి క్లాత్ ఆరిపోకుంటే మునక్కాడలు అనేది వాడిపోకుండా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నె అయితే తీసుకోండి. దాంట్లో కొద్దిగా పసుపు వేయండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ పసుపుని అయితే వేస్తున్నాను. కానీ పసుపు ఎప్పుడైనా సరే ఇది పసుపు కొమ్ములతో పట్టించిన పసుపు అయితేనే వాడాలన్నమాట. మనం మార్కెట్లో కొనేది వాడితే అస్సలు మనం వాడేదానికి రిజల్ట్ అయితే ఉండదు. ఇదైతే గుర్తుపెట్టేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే కొన్ని చుక్కల నిమ్మరసము, అలాగే 1 టేబుల్ స్పూన్ మిల్క్, అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా రోజ్ వాటర్ అయితే వేసుకోవాలి. ఇవి 4టిని బాగా కలిపేసేయాలన్నమాట. ఇది మరి ఎక్కువగా లూజ్గా ఉండకూడదు, అలానే పూర్తి గట్టిగా కూడా ఉండకూడదు. మనం ఫేస్కు అప్లై చేసినప్పుడు పట్టుకునేలా ఉండాలన్నమాట. చూడండి ఇలా కలిపేసాను, కొద్దిగా గట్టిగా ఉంది. ఇప్పుడైతే గట్టిగా ఉన్నప్పుడు నిమ్మరసమైనా పిండేసుకోండి, లేదంటే పాలైనా వేయండి, ఏదైనా వేసుకోవచ్చు, లేదంటే రోజ్ వాటర్ అయినా వేయండి. వేసేసుకొని ఇప్పుడైతే దీన్ని బాగా కలిపేసుకున్నాం కదా. ఇలా కలిపేసుకున్న దాన్ని ఎక్కడైతే మంగు మచ్చలు ఉంటాయో, మంగు మచ్చలతో ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారో నాకు తెలుసండి. నాకు అలాగే వచ్చింటే నేనైతే ఇది వాడానన్నమాట. బెస్ట్ రిజల్ట్. ఒక 2 మంత్స్ వాడామంటే పూర్తిగా తగ్గిపోతాయి. ఎటువంటి క్రీములు అలాగే లోషన్లు అలాగే ట్యాబ్లెట్స్ వాడాల్సిన పనే ఉండదు. ఇది కనుక అప్లై చేసేసామంటే మన ఫేస్ పైన ఎక్కడైతే మంగుమచ్చలు ఉన్నాయో ఆ ప్లేస్లో ఇది బాగా స్కిన్ అంతా పీల్ చేసుకొని కొన్ని రోజుల్లోనే మీకు పూర్తిగా తగ్గిపోతాయి. ఒక 2 మంత్స్ వాడినారంటే అసలు అక్కడ ఉన్నట్టు కూడా తెలియకుండా తగ్గిపోతాయి. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే మునక్కాడలు అయితే తెచ్చుకుంటాం కదా. మునక్కాడల్ని మనము ఎప్పుడైనా సరే కూర వండుకునేటప్పుడు కానీ లేదంటే కూర రసమో సాంబారో చేసుకునేటప్పుడు కానీ లేదంటే పప్పుచారులో వేసుకుంటూ ఉంటాం కదా మునక్కాడల్ని కూడా. అవి వేసుకునేటప్పుడు మనమైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాము.
లేదంటే పెద్దగా సాంబార్ లేకైతే కొద్దిగా పెద్దగా కట్ చేసుకుంటాం. కూర లేకైతే ఇలా చిన్నగా కట్ చేసుకున్నామంటే ఉప్పు కారం అనేది బాగా పడుతుందన్నమాట. తర్వాత ఇలా అన్నీ కట్ చేసుకున్నాక మనకి ఎన్ని కావాలని మనం మునక్కాడలకి ఇలా పైన పొట్టు అయితే తీస్తూ ఉంటాం కదా. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే పైన ఉండే పొట్టును పూర్తిగా అస్సలు తీయకూడదు. పూర్తిగా తీసామంటే టేస్ట్ అనేది అస్సలు ఉండదన్నమాట. మనకి ఈ తొక్క వల్ల కూడా టేస్ట్ వస్తుంది, అలాగే మంచిది కూడా హెల్త్కి. అందుకోసమని తొక్కనైతే పూర్తిగా తీయద్దండి. ఒక లేయర్ వదిలి ఒక లేయర్ని అయితే తీయండి. ఇలా పూర్తిగా తీయకుండా ఇలా సగం పొట్టు తీయాలి, సగం అలానే వదిలేసేయాలన్నమాట. పొట్టు పూర్తిగా అలానే ఉన్నా అవి సరిగ్గా ఉడకవు, తిన్న కూడా టేస్ట్ ఉండదు, కొద్దిగా చేదు మాదిరి అనిపిస్తాయి. అందుకోసమని తొక్కను పూర్తిగా పెట్టకుండా ఇలా ఒక లేయర్ను వదిలి ఒక లేయర్గా తీసుకున్నామంటే మనం కూరలో వేసుకున్న, సాంబార్లో వేసుకున్న, అలాగే పప్పుచారులో వేసుకున్న సూపర్ టేస్ట్ అయితే ఉంటాయి. ఉప్పు కారం మసాలాలు కూడా బాగా పడతాయి అన్నమాట అలా తీయడం వల్ల. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ చూడండి. ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నె అయితే తీసేసుకోండి. అలా తీసుకున్న గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేయండి. అలాగే ఆయిల్ వేశాక దీంట్లో కొద్దిగా నిమ్మరసం అయితే వేయండి. ఇది ఎందుకు అంటే చాలామందికి ఇప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అయ్యింది కాబట్టి చుండ్రు అనేది చెమట ఎక్కువగా పట్టేసి చుండ్రు అనేది చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది అనమాట. చుండ్రుతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ఆ చుండ్రు నుంచి మనకు రిలీఫ్ కావాలి, ఎటువంటి షాంపూలు లోషన్లు వాడకుండా మనము చుండ్రును తగ్గించుకోవాలి అని అంటే ఇలా మనము ఆయిల్లో కొద్దిగా నిమ్మరసం వేసేసి ఈ రెండింటిని బాగా కలిపేసి మన స్కాల్ఫ్కు కుదుళ్ళకు పట్టించేసామనుకోండి, అది స్కాల్ఫ్ అనేది మనకి స్కాల్ఫ్కు అలాగే కుదులకు పట్టించేసామంటే చుండ్రు అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఒక గంట తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది. అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి. మనమైతే బియ్యం అయితే ఇంకా సమ్మర్ వచ్చేసింది కాబట్టి సంవత్సరానికి అయ్యేటట్టు తెచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. చాలామంది సంవత్సరానికి అయ్యేటట్టు ఒకేసారి తెచ్చిపెట్టేసుకుంటారనమాట. మరి బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా అయితే చేయండి. ఇంకా మీకు సంవత్సరం అంతా ఉన్నా అస్సలు పురుగు పట్టదనమాట. ఒక టిష్యూ కానీ ఒక కాటన్ క్లాత్ కానీ ఏదైనా సరే తీసుకోండి. దాంట్లో కొన్ని మిరియాలు 1 టేబుల్ స్పూన్ పసుపుని అయితే వేసేసి ఇలా చుట్టేసి పొట్ల మాదిరి కట్టేయాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కట్టేసేసి తర్వాత ఇది అలానే ఉంటే ఊడిపోతుంది కాబట్టి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేయండి. ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసి ఇలా మనకి ఎన్ని కావాలనో అన్నీ అయితే తయారు చేసుకోవాలన్నమాట. ఒక బస్తాకు వచ్చేసి ఒక 4 మినిమం అంటే 4 పెట్టేసేయాలన్నమాట. మధ్యలో కింద మళ్ళీ మిడిల్లో పైన ఒకటి అలా మొత్తం 4 పెట్టేసుకోవాలి. ఇలా మీకు ఎన్ని కావాల్స్తే అన్నీ అయితే తయారు చేసేసుకోండి. ఇలా తయారు చేసుకున్న వాటిని బియ్యంలో పెట్టేసేయాలన్నమాట. అలాగే వీటితో పాటు ఇలా ఎండుమిర్చి ఉంటుంది కదా, ఎండుమిర్చిని కూడా వేయాల్సి ఉంటుంది. ఇలా వేసి పెట్టేసుకున్నామంటే అసలు ఎన్ని రోజులున్నా బియ్యం అనేది పురుగు పట్టవన్నమాట. లేదు అంటే ఎండుమిర్చి ప్లేస్లో అది వేపాకు ఉంటుంది కదా, వేపాకును కూడా ఎండబెట్టి వేసుకోవచ్చు. లేదు అని అంటే బియ్యాన్ని అంతా కింద పోసేసి బోరిక్ పౌడర్ వేసి కూడా కలుపుకోవచ్చు. లేదంటే కల్లుప్పు ఉంటుంది కదా, ఉప్పు కలిపి పెట్టుకున్నా కూడా బియ్యం అనేది పురుగు పట్టదు. ఏదైనా ట్రై చేయండి, బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి. మనమైతే వెల్లుల్లిపాయలని అయితే ఇలా ఒక వెల్లుల్లి గడ్డల నుంచి ఒక 4 పాయలను అయితే తీసేసుకోండి. తర్వాత దీన్ని ఈ విధంగా రోట్లో వేసేసి దంచండి. మరీ మెత్తగా దంచాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అయితే ఇలా ఉడకలుగా దంచామంటే పొట్టు వచ్చేస్తుంది అనమాట. ఈ పొట్టునైతే తీసేసేయండి. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు మెత్తగా దంచేసేయండి. ఎందుకంటే పొట్టు ఉన్నప్పుడు పూర్తిగా మెత్తగా మెదగదనమాట. అందుకని ఫస్ట్ ఉడకలు దంచేసి పొట్టు తీసేసుకొని ఇప్పుడైతే మెత్తగా దంచండి. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా ఇప్పుడు ఇంకా పూర్తిగా మెత్తగా దంచేసేయండి. ఇలా దంచిన తర్వాత ఇప్పుడైతే ఇలా మొత్తం అయితే తీసేసుకోండి. చూడండి ఇప్పుడైతే బాగా మెత్తగా మెదిగింది కదా. ఇప్పుడు వీటిని చిన్న బాల్స్ లాగా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చిన్న బాల్స్ మాదిరి అయితే చేసేసుకోండి. ఇది ఎందుకు వాడాలి అని అంటే మన ఇంట్లో ఎక్కువగా బొద్దింకలు, బల్లులు, అలాగే ఎలుకలు కూడా వస్తూ ఉంటాయి కదా. అవి ఏవి రాకుండా ఉండాలంటే వీటిని ఏ ప్లేస్లో అయితే ఎక్కువగా మీకు కనిపిస్తూ ఉంటాయి కదండి, బల్లులు అలాగే ఎలుకలు తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్లో కనుక ఇలా పెట్టేసుకున్నామనుకోండి, అసలు బల్లులు కానీ బొద్దింకలు కానీ దాని దరిదాపులకు కూడా రావు. వెల్లుల్లి చాలా ఘాటుగా ఉంటుంది. ఇలా ఫ్రిడ్జ్ దగ్గర కూడా బొద్దింకలు ఎక్కుతూ ఉంటాయి, బల్లులు కూడా ఎక్కుతూ ఉంటాయి. కాబట్టి అలా పెట్టేసుకున్నామంటే ఇంకా వాటి నుంచి శాశ్వతంగా పరిష్కారం అయితే లభిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే
చూడండి మనమైతే రోజు తలకు పెట్టుకోవడానికి ఆయిల్ అయితే వాడుతూ ఉంటామో ఆయిల్ని అయితే తీసుకోండి. అలాగే రోజ్ వాటర్ని కూడా తీసుకొని ఈ రోజ్ వాటర్ని ఒక కొన్ని డ్రాప్స్ అంతా చేతిలో వేసుకోండి. అలాగే ఆయిల్ని కూడా ఈ రెండింటిని బాగా కలిపేసేయండి. కలిపేసేసి మనం నైట్ టైంలో పడుకునేటప్పుడు ఇలా చేతులకి ఫేస్కి అప్లై చేసుకున్నాం అనుకోండి, మనం బయట ఎండకు తిరిగొచ్చి మన ఫేస్ అంతా ఎండిపోయినట్లుగా పొడి బారిపోయినట్లుగా ఒట్టిగా అయిపోయినట్లుగా అయిపోతూ ఉంటుంది కదా. అలా కాకుండా ఎప్పుడు స్మూత్గా ఉంటుందన్నమాట. అలాగే పొడి బారిపోయినట్లు లేకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది నైట్ టైమే కాదండి, మనం ఉదయం స్నానం చేసిన వెంటనే కూడా ఎక్కువగా తడి తూచుకోకుండానే ఇలా కనుక అప్లై చేసుకున్నాం అనుకోండి, మన స్కిన్ ఎండకు వెళ్ళినా కూడా అస్సలు ఎండిపోయినట్లుగా లేకుండా చాలా ఫ్రెష్గా చాలా స్మూత్గా ఉంటుంది. చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, ఫస్ట్ అయితే ఒక జాజికాయని అయితే తీసుకోండి. జాజికాయ ఎక్కడైనా దొరుకుతుంది. ఇది బిర్యానీలో ఫేమస్ కదా. జాజికాయని కంపల్సరిగా బిర్యానీలో అయితే వేస్తూ ఉంటారు. మరి జాజికాయతో బిర్యానీ మాత్రమే కాకుండా ఇలా చేసుకున్నారంటే మన మంగు మచ్చలను అయితే పూర్తిగా తొలగించుకోవచ్చు అనమాట. చూడండి, ఫస్ట్ అయితే ఒక రాయి ఏదైనా సరే కొద్దిగా గరుకుగా ఉండే రాయిని అయితే తీసుకోండి. ఆ రాయి పైన కొద్దిగా పాలనైతే ఇలా కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత పాలను వేసేసి ఇలా జాజికాయను ఇలా తురిమినట్టుగా అనాలన్నమాట. అంటే ఇలా గీరినట్టుగా అన్నామనుకోండి, జాజికాయ నుంచి పేస్ట్ అయితే వస్తుందన్నమాట. చూడండి, ఇలా క్రీమీగా వస్తుంది. దీన్ని మన ఫేస్కు ఎక్కడైతే మంగు మచ్చలు ఉన్నాయో ఆ ప్లేస్లో కనుక అప్లై చేసామంటే అసలు మంగు మచ్చలు అనేది పూర్తిగా పోతాయన్నమాట. అస్సలు ఎంత బాగా పనిచేస్తుందంటే చాలా బాగా పనిచేస్తుంది. ముందర కూడా చెప్పాను కదా పసుపుతో చేసుకోవచ్చు అని. అదే అయినా సరే ఇదైనా సరే, ఎందుకంటే కొంతమందికి కొన్ని రకాలు పడతాయి, కొన్ని పడవు. కాబట్టి ఇలా అయితే రెండైతే చెప్పాను. మీకు ఏది నచ్చితే, మీకు ఏది సరిపోతే మీ బాడీకి మీ స్కిన్కి అదైతే అప్లై చేసుకోండి. జాజికాయతో అప్లై చేసుకున్నా కూడా చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా అప్లై చేసేసుకొని ఆరిన తర్వాత కడిగేసుకున్నామంటే సరిపోతుంది. మంగు మచ్చలు అనేది పూర్తిగా తగ్గిపోతాయి. అలాగే నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే గాజులు అయితే వేసుకుంటూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి చిన్న సైజు గాజులు తెచ్చుకున్నప్పుడు అవి వేసుకోవాలంటే సరిపోవు అని ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాగే ఒక్కొక్కసారి మనం వేసుకునేటప్పుడు గుచ్చుకున్నాయనుకోండి, మనకి బ్లడ్ వస్తుంది, అలాగే నొప్పి కూడా తీస్తూ ఉంటుంది అనమాట. అటువంటి ప్రాబ్లం ఏమీ లేకుండా వేసుకోవాలన్నా తీసుకోవాలన్నా ఇలా మనం కొద్దిగా ఏదైతే మనం వ్యాజ్లిన్ కానీ లేదంటే మాయిశ్చరైజర్లు వాడుతూ ఉంటాం కదా, అది కొద్దిగా అప్లై చేసేసుకొని తీసుకున్నామంటే చాలా ఈజీగా గాజులు అయితే వచ్చేస్తాయన్నమాట. చూడండి, నేనైతే కొద్దిగా మాయిశ్చరైజర్ని అప్లై చేసేసి ఈజీగా అయితే తీసేస్తున్నాను అనమాట. ఇవైతే గోల్డ్ గాజులు చాలా చిన్నగా అయిపోయాయి అనమాట. అయినా కూడా నేను ఇలా కొద్దిగా మాయిశ్చరైజర్ని వేసేసుకొని ఇలా ఎక్కించుకోవడం తీసుకోవడం అయితే చేస్తూ ఉంటానన్నమాట. ఇంతకుముందు అయితే అందరూ సబ్బు పెట్టి ఎక్కించుకునే వాళ్ళు, కానీ సబ్బు పెట్టి ఎక్కించుకోవడం వల్ల గాజులకు ఉండే మెరుపు షైనింగ్ అవన్నీ పోతాయన్నమాట వాటర్లు తడచడం వల్ల. అందుకోసమని ఇలా మాయిశ్చరైజర్ని అప్లై చేసుకొని వేసుకోవడం వల్ల మనకి డిజైన్ గాజులు వేసుకున్నా ఏది వేసుకున్నా కూడా అలాగే షైనింగ్ ఉంటుంది, పోకుండా ఉంటుంది. అలాగే మళ్ళీ మనం చేతులు కడుక్కోవాల్సిన పని లేకుండా ఉంటుంది. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ టిప్ చూడండి, మనమైతే పల్లీలు అయితే తెచ్చుకుంటాం కదా. పల్లీలను పురుగు పట్టకుండా ఇలా మనము బిర్యానీ ఆకైతే వేసి పెట్టేస్తాము. కానీ పల్లీలు మనకి పిల్లలకి స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక మనము పల్లీలు ఇచ్చామనుకోండి, రోజు ఐరన్ అనేది బాగా వస్తుందన్నమాట. పల్లీలు బెల్లము ఈ రెండింటిని కలిపి తిన్నారంటే బ్లడ్ అనేది చాలా బాగుంటుంది. ఆడపిల్లలకి ముఖ్యంగా మనం సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి రాగానే జంక్ ఫుడ్ అవి ఇవి పెట్టకుండా ఇలా కనుక కొన్ని పల్లీలు కొద్దిగా బెల్లం వేసి ఇచ్చామంటే హెల్త్కి మంచిది, బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఎప్పుడు పిల్లలు స్ట్రాంగ్గా ఉంటారు, అలాగే హుషారుగా కూడా ఉంటారు. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ లాస్ట్ టిప్పు, ఫస్ట్ అయితే ఒక గిన్నెనైతే తీసుకోండి. దాంట్లో 1 గ్లాస్ అంత వాటర్ అయితే పోయండి. పోసేసి దీన్ని అయితే స్టవ్ పైన పెట్టేసేయాలి. ఇలా స్టవ్ పైన పెట్టేసి స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన పెట్టేసేయండి. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే, మన ఇంట్లో ఏదైనా ఎక్స్పైరీ అయిపోయిన ట్యాబ్లెట్స్ కానీ, లేదు ఎక్స్పైరీ అయిపోయినట్టు లేవు అని అంటే మామూలుగా మనం వాడే ట్యాబ్లెట్స్ అయినా ఒకటైతే తీసుకోండి. మీ ఇష్టం, మీరు ఏ ట్యాబ్లెట్ అయినా తీసుకోవచ్చు. నేనైతే డోలో 650 అయితే తీసుకున్నాను అనమాట. ఒక ట్యాబ్లెట్ అయితే వేసాను. చూడండి, ఇది మనం ఏం దంచి వేయాల్సిన అవసరం లేదు. కొద్దిసేపు ఉన్నామంటే మెల్ట్ అయిపోతుంది అనమాట. చూడండి, అప్పుడే కరిగిపోతూ ఉంది.
ఇలా స్పూన్తో అన్నామంటే మొత్తం అయితే కరిగిపోతుంది అనమాట. అలాగే ఇలా నీళ్ళు కూడా బాగా వేడెక్కుతున్నాయి కదా, ఇలా నీళ్ళు కూడా వేడెక్కేటప్పుడే దీంట్లో 1 టేబుల్ స్పూన్ టీ పొడి, మనం ఏ టీ పొడి వాడితే ఆ టీ పొడిని అయితే వేయండి. టీ పొడి ఆ ట్యాబ్లెట్ రెండు బాగా కరిగి మనకైతే వాటర్ అయితే టీ డికాక్షన్ ఉంటుంది కదా ఆ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇలా కొద్దిసేపు ఉడకనివ్వాలన్నమాట. మనకు టీ డికాక్షన్ ఎలా ఉంటుందో సేమ్ అలానే వచ్చేస్తుంది కలర్ అయితే. ఇలా కొద్దిగా సేపు కలుపుతూ మనం ఉడికించాల్సి ఉంటుందన్నమాట. చూడండి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడైతే దీన్ని ఇంకా బాగా ఉడికింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడైతే దీన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇలా ఇంకొక గిన్నెలోకి అయితే వడగట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ టీ పొడి ఉంటే మనం స్ప్రే చేసేటప్పుడు ఇది అడ్డు వస్తుంది కాబట్టి. చూడండి కలర్ అయితే ఎలా వచ్చాయో. ఇప్పుడైతే దీన్ని ఒక స్ప్రే బాటిల్లోకి అయితే పోసేసుకోవాలి. ఒకవేళ స్ప్రే బాటిల్ లేకపోతే నార్మల్ బాటిల్ కూడా మూతకి హోల్స్ పెట్టేసి పోసేసుకోవాలన్నమాట. ఈ వాటర్ మనకి ఎందుకు పనికి వస్తుంది అంటే, మన ఇంట్లో ఎక్కువగా బల్లులు బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి కదండి. మనం స్టవ్ పైన ఏదైనా పెట్టేసినా నైటు ఆ బల్లులు తిరుగుతూ ఉంటాయి. ఉదయం దాన్ని తీసుకోవాలన్నా వాడుకోవాలన్నా కూడా భయం వేస్తూ ఉంటుంది, బల్లులు తిరిగాయేమో బొద్దింకలు ఎక్కాయేమో అనేసి. అందుకని అటువంటి ప్రాబ్లం ఏది లేకుండా ఉండాలి అని అంటే ఈ వాటర్ని మనము నైటు చేసిన తర్వాత సింకు అలాగే స్టవ్ అంతా క్లీన్ చేస్తాం కదా, క్లీన్ చేసిన తర్వాత ఇలా అయితే మనం స్ప్రే చేయాలన్నమాట. ఇలా స్ప్రే చేసి అలానే వదిలేసేయండి, ఇంకేం తుడ్చొద్దు. ఇలా వదిలేసామంటే అసలు బల్లులు అనేది స్టవ్ దగ్గరికి రానే రావు. ఇలా స్ప్రే చేసిన తర్వాత మీరు ఏదైనా దానిపైన పెట్టేసేయండి, అంటే మనం అన్నం మిగిలిన ఏదైనా సరే ఆ స్టవ్ పైన పెట్టేసేయండి. ఇంకా మనకి బల్లులు బొద్దింకలు ఎక్కుతాయనే టెన్షనే ఉండదన్నమాట. అలాగే దీన్ని సింకులో స్ప్రే చేసుకోవచ్చు, బొద్దింకలు రాకుండా ఉంటాయి. అలాగే ఫ్రిడ్జ్ పైన కూడా ఒక్కొక్కసారి బొద్దింకలు అయితే ఎక్కుతూ ఉంటాయన్నమాట. ఇలా స్ప్రే చేసుకొని తూడ్చేసినామంటే సరిపోతుందన్నమాట. సో ఇవండి ఈరోజు 15 రకాల టిప్స్ అన్నీ ఎలా ఉన్నాయండి, నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. అలాగే మీకు ఏదైనా కొత్త టిప్స్ తెలిసింటే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్ అండి.